అప్పటికప్పుడు ఏమైనా స్వీట్ తినాలి అని అనిపిస్తూ ఉంది అనుకోండి, అలాంటప్పుడు ఈ అటుకులతో చేసిన లడ్డూని ఒకసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు మీరు, అంత టేస్టీగా ఉంటుంది. ఇది ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. దీనికోసం నేనైతే 1 కప్పు అటుకులు, 1 కప్పు పల్లీలు, బెల్లం ఇది మాత్రమే యూజ్ చేసి చాలా హెల్తీగా అయితే చేశాను అనమాట. చూసారు కదా ఎంత జ్యూసీగా సాఫ్ట్గా ఉందో. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. నేనైతే ఇక్కడ ముందు బాండీ పెట్టేసుకొని అటుకుల్ని 1 కప్పు అయితే తీసుకున్నాను అనమాట. ఒక చిన్న బౌల్ నిండా అయితే తీసుకున్నాను. వాటిని అయితే డ్రై రోస్ట్ అయితే చేసుకుంటున్నాను అనమాట. వీటికి మంట అంతా కూడా సిమ్లో పెట్టేసుకొని మంచిగా దోరగా వేయించుకున్నామంటే మాడిపోకుండా బాగుంటాయి అన్నమాట. అందుకని సిమ్లో పెట్టేసి నేనైతే ఇక్కడ అటుకుల్ని కొంచెం దోరగా అయితే ఫ్రై చేసుకున్నాను. చేత్తో నలిపితే కొంచెం విడిపోయేలాగా అంటే నలిగిపోయేలాగా అయితే ఫ్రై చేసుకొని తీసుకున్నాను అనమాట. వీటిని ఈ విధంగా ఫ్రై చేసి తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇవి బాగా చల్లారబెట్టుకోవాలన్నమాట. చల్లారబెట్టుకొని మిక్సీ అయితే వేసుకోవాలి. చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్లో అయితే ఈ విధంగా పెట్టేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా అదే కప్పుతోటి మళ్ళీ 1 కప్పు నిండా పల్లీలు అయితే తీసుకున్నాను. పల్లీలు ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నామంటే మంచిగా లోపల నుంచి పల్లీలు అయితే బాగా వేగుతాయి అన్నమాట. అందుకనేసి ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి. చూసారు కదా, ఈ విధంగా అయితే నేను ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకొని వీటిని కూడా చల్లారబెట్టేసాను. చల్లారిన తర్వాత మనము ఆ పొట్టుని చేతితోటి నలిపినా సరిపోతుంది, ఊరకే విడిపోతుంది అనమాట. ఆ పొట్టునంతా చాట్లో వేసుకొని చెరిగేసుకున్నామంటే పల్లి పైన ఉన్న పొట్టు అంతా పోతుంది అనమాట. ముందు చల్లారబెట్టుకున్నామంటే ఈజీగా పొట్టు అయితే ఊడొస్తుంది. ఇంకా వాటిని అలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే కొంచెం ఆ బాండీలో నెయ్యి వేసుకున్నాను. ఒక 2 స్పూన్ల వరకు, చిన్న స్పూన్తో 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పులు అలాగే కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పులు కూడా వేసుకొని ఈ నెయ్యిలో అయితే వీటిని కొంచెం దోరగా అయితే విధంగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. సిమ్లోనే పెట్టేశాను. సిమ్లోనే పెట్టేసి నేను ఇక్కడ ఫ్రై చేసుకుంటున్నాను. మంట కూడా ఆఫ్ చేశాను. ఇప్పుడైతే కొబ్బరి వేసేటప్పుడు అవి వేగేటప్పుడే ఆఫ్ చేశాను. కొంచెం సెగ ఉంటే సరిపోతుంది. బాదం పప్పు జీడిపప్పు మాడిపోకుండా ఆ వేడికే వేగిపోతాయి అన్నమాట. అందుకని నేను అలాగా చేసుకున్నాను అనమాట. స్టవ్ ఆపేసి కొబ్బరి వేసాను. ఇంకా కొబ్బరి కూడా ఆ వేడికైతే మంచిగా డ్రై అయిపోయింది, వేగిపోయిన తర్వాత ఇంకా దీన్ని అయితే ఒక ప్లేట్లో తీసేసుకొని ఇంకా దీన్ని కూడా పక్కన పెట్టేసుకున్నాను అనమాట. దీన్ని కూడా తీసేసి మంచిగా పక్కన పెట్టేసుకొని ఇంకా అందులో అయితే మంచిగా 1 కప్పు బెల్లం అయితే వేసుకున్నాను. తీపి మన ఇష్టం అనమాట. మనం ఎంత స్వీట్ కావాలనుకుంటామో అంత తీపి అయితే వేసుకోవచ్చు. మేము తీపి ఎక్కువ తినము, తక్కువ తినము, మిడిల్ అనమాట. మధ్యలో ఉన్నట్టుగా తింటాం అనమాట. ఎక్కువ తినము, తక్కువ తినము, కావాల్సినంత తింటాం అంతే. బెల్లం వేసేసుకొని ఇంకా బెల్లం వేసుకున్న తర్వాత ఈ వాటర్ తోటి ఆ బెల్లాన్ని అంతా కరిగించుకోవాలి. ఇదేమీ పాకం రానవసరం లేదనమాట. వాటర్ వేసుకొని బెల్లం అంతా మంచిగా కరిగిపోతే సరిపోతుంది. నేను దగ్గర ఒక 1/2 చెంచా వరకు వాటర్ అయితే వేసా. ఒక చిన్న చెంబు ఉందనుకోండి, ఆ చెంబు నిండా వేసాను అనుకోండి. వాటర్ వేసేసుకొని బెల్లాన్ని అంతా కూడా మంచిగా మరిగించుకున్నాను. ఇలా మరిగేటప్పుడు మీ దగ్గర యాలక్కాయలు ఉంటే వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నేనైతే వేయలేదు. ఇక్కడ నేనైతే అటుకులు చల్లారిపోయాయి అనమాట. అటుకుల్ని ఒక మిక్సీ గిన్నెలో వేసేసుకొని ఈ అటుకుల్ని అయితే మంచిగా మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. వీటిలో కొంచెం దోరగా మిక్సీ అంటే కొంచెం క్రిస్పీగా అంటే బరగ్గా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది అన్నట్టు అనమాట. ఇలా కొంచెం బరగ్గా మిక్సీ పట్టేసుకుని సరిపోతుంది. ఇంక పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు కూడా ఇందులో వేసేసుకొని వీటిని కూడా మంచిగా మిక్సీ చేసుకుంటే బాగుంటాయి అన్నమాట. ఈ విధంగా మిక్సీ చేసేసుకోవాలి. ఇలా మిక్సీ చేసేసుకొని ఇంకా దీన్నైతే ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ బెల్లం అంతా కరిగిపోయి ఉంటుంది ఈలోపు. ఇంక ఈ బెల్లం వాటర్ అంతా కరిగిపోయాయి కదా. ఇంకా కరిగిపోయిన తర్వాత మిక్సీ పట్టుకున్న ఈ పిండిని అంతా కూడా ఈ బెల్లంలో అయితే వేసేసుకొని మంట కొంచెం సిమ్లో పెట్టేసుకొని ఇంక ఈ పిండిని అంతా కూడా మంచిగా కలుపుకుంటున్నాను అనమాట. ఉండలు అలా ఏం కట్టదు, ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. ఉండలు అలా ఏం కట్టదు, మనం కలుపుకోవచ్చు మంచిగా. ఇంకా కలుపుకుంటూ ఉన్నాను. ఇంక ఇదంతా మంచిగా
మంచిగా మనకి లడ్డు అయ్యేంత వరకు కూడా సిమ్లో పెట్టేసుకొని బాగా దగ్గరికి అవనిచ్చుకోవాలన్నమాట. ఈ సమయంలోనే మీకు కావాలంటే ఒక 2-3 స్పూన్లు నెయ్యి వేసుకోండి. నేనైతే వేసుకోలేదు, అంత ఎక్కువ నెయ్యి స్వీట్స్లో అయితే తినాలనిపించదు అనమాట నాకు, అందుకని నేను వేసుకోలేదు. మీరు తినే వాళ్ళైతే కనుక ఖచ్చితంగా 2 స్పూన్స్ నెయ్యి వేసుకోండి. ఈ సమయంలో బాగుంటుంది. ఇక్కడైతే నేను నెయ్యిలో వేపిన ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేపేసాను అనమాట. నట్స్ అన్నీ కూడా వేసేసుకొని ఇంక ఇందులో కలిపేసుకొని ఇంకా ఫ్యాన్ కింద పెట్టేసుకొని మంచిగా ఆరిన తర్వాత ఇంకా నేను వీటిని అయితే లడ్డుల్లా చుట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. అప్పటికప్పుడు స్వీట్ తినాలని ఉందన్న, లేదంటే ఎవరికైనా స్వీట్ ఇవ్వాలి, లేదంటే ఎవరైనా ఇంటికి వచ్చారు వాళ్ళకి ఏదైనా చేసి పెట్టాలి అనుకున్నప్పుడు ఇన్స్టెంట్గా ఈ లడ్డూస్ అయితే చాలా బాగా చేసేయచ్చు అనమాట. ఈజీగా ట్రై చేసి చూడండి, మీకు బాగా నచ్చుతాయి. ఎవరైనా వచ్చినప్పుడు కూడా అప్పటికప్పుడు 5-6 నిమిషాల్లోనే ఇది చేసి పెట్టారంటే మంచిగా తింటారు అన్నట్టు. ఇంక ఇక్కడైతే నేను కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఉండలు అయితే చుట్టుకుంటున్నాను. మరి చల్లారితే కొంచెం గట్టిగా అవుతుందేమో అన్నట్టు కొంచెం వేడిగా ఉన్నప్పుడే కూర్చొని ఇంకా మంచిగా ఉండలు అయితే చుట్టేసుకొని ఓ ప్లేట్లు అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఇవి చేసేటప్పుడే మా బావ ఒకటి టేస్ట్ చేస్తాను అంటే మా బావకు ఒకటి ఇచ్చాను అనమాట. ఆయన అయితే టేస్ట్ చేస్తూ ఉన్నాడు. ఎలా ఉన్నాయని అడిగితే చాలా బాగున్నాయి అని చెప్పాడనమాట. మీరు కూడా చేసి మీ హస్బెండ్స్కి పెట్టండి, చాలా బాగా నచ్చుతాయి, బాగా తింటారు. పిల్లలకైతే ఇవి చాలా హెల్దీ కూడా, పెద్దవాళ్ళకి కూడా చాలా హెల్దీ అనమాట. ఏవో పిచ్చి పిచ్చివన్నీ తినే కంటే కూడా మంచిగా ఇలా మన చేతులతో మనమే హెల్దీగా చేసుకొని ఇంట్లో తిన్నామంటే మాత్రము చాలా హెల్తీగా ఉంటాము, అలాగే మంచిది కూడా అనమాట. చూసారు కదా, ఇలాగ ఇంక అన్నిటిని ఉండలు చేసేసుకొని ఓ ప్లేట్లో పెట్టేసుకోవడమే. కాసేపు ఆరిపోయిన తర్వాత ఇవి మంచిగా ఏదైనా బాక్స్లో పెట్టేసుకొని తినచ్చు అనమాట. ఎక్కువ రోజు నిల్వ ఉండవు, కానీ అప్పటికప్పుడు చేసుకొని ఒక 1 వీక్ అలా అయితే ఈజీగా తినేయచ్చు అనమాట. ట్రై చేసి చూడండి, పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈజీగా చేయగలిగిన లడ్డు అనమాట ఇది. మీరు ట్రై చేసి చూడండి ఖచ్చితంగా. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ కూడా చేయండి. చూసారు కదా ఎలా వచ్చాయో, బాగా వచ్చాయి కదా, చాలా బాగున్నాయి. నేను టేస్ట్ కూడా చేశాను అనమాట, నాకు బాగా నచ్చాయి. ఇందులో ఏంటంటే కొంచెం ఎండు కొబ్బరి, డ్రై ఫ్రూట్స్, అదే బాదం, కొంచెం జీడిపప్పులు కొంచెం ఎక్కువ వేసుకున్నామంటే అవి కొంచెం పంటికి తగులుతూ చాలా బాగా అనిపిస్తుంది. ట్రై చేసి అయితే